శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 41 రోజుల పాటు బ్రహ్మచర్యం, సాత్వికాహారం, చన్నీటి స్నానం, నేలపై నిద్రించడం, ఒక్కటే వస్త్రధారణ, ఒక్కటే నియమం, ఒక్కటే నామస్మరణ. మాలను ధరించిన ప్రతి అయ్యప్ప చేసే దీక్ష ఇదే. సహనం, సమానత్వం, సేవాభావం, ఇదే అయ్యప్ప దీక్షలోని అంతరార్థం. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. హలో అండి, అందరికీ నమస్తే. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి వారి బ్లెస్సింగ్స్తో నేను సుమారుగా 10కి పైగా పడి పూజల్ని చూడగలిగాను. అందుకేనేమో ఈరోజు స్వామివారి కోసం చెప్పే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. అయ్యప్ప స్వామి వారికి కళ్యాణం జరిగిందని మీలో ఎవరికైనా తెలుసా? నేనైతే మొదటిసారిగా విన్నాను. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంతే కదండి, మనకు తెలియని విషయాలు విని చాలామంది అలాగే అనుకుంటూ ఉంటాము. అందుకే నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో అయ్యప్ప స్వామి వారి కళ్యాణం చూపిస్తూ ఆ కథను కూడా మీకు చెప్పబోతున్నాను. శబరి గిరీషునికి అయ్యప్ప అవతారంలో పెళ్లి కాలేదు, కానీ ఆది కాలంలో అవతరించిన ధర్మశాస్త్ర అవతారంలో మాత్రం వివాహం జరిగిందని అయ్యప్ప చరిత్రలో చెప్పబడింది. సత్యపూర్ణుడు అనే మహర్షి నేత్రాల నుంచి ఉద్భవించిన పూర్ణ, పుష్కళ అనే 2 యువతులు ధర్మశాస్త్రాను వివాహమాడాలని నిశ్చయించుకుని భక్తి శ్రద్ధలతో అందుకు తగిన వ్రతాన్ని చేసి స్వామిని భర్తగా పొందారనేది పురాణ కథనం చెబుతుంది. ధర్మశాస్త్ర అవతారంలో పూర్ణ, పుష్కళ అనే 2 దేవేరులతో పాటు సరస్వతి అంశతో ప్రభావతి అనే ఇంకొక భార్య కూడా ఉందని, వారికి సత్యకన్ అనే పుత్రుడు కూడా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. దీనికి నిదర్శనం శబరిమలలో జరిగే పవళింపు సేవాగానంలోని ప్రళయ సత్యక స్వామి ప్రాణనాయకం అనే పదాలే అని పండితులు చెబుతున్నారు. ధర్మశాస్త్రకు ప్రత్యేకమైన ఆలయం కూడా ఉంది. అది ఆర్యన్ గావ్ కుల్ తప్పుల్ క్షేత్రానికి సుమారు 18 కిలోమీటర్స్ దూరంలో. ఈ క్షేత్రంలో అయ్యప్ప స్వామి వారు పూర్ణ, పుష్కళ దేవేరుల సమేతంగా కళ్యాణమూర్తిగా ఈ ఆలయంలో దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారికి వైభవంగా కళ్యాణం జరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క నాభి స్థానంలో ఉండే అగ్నితత్వం గల మణిపూరక చక్రానికి ఈ క్షేత్రం ప్రతీక అని చెప్పబడుతుంది. అలాగే పంచతత్వ క్షేత్రాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది కొళత్తుపుల అనే క్షేత్రం. ఈ క్షేత్రంలో అయ్యప్ప స్వామివారిని బాలుని రూపంలో చూస్తాము. అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా ఆర్యన్ గావ్ క్షేత్రంలో స్వామిని కళ్యాణమూర్తిగా చూస్తూ ఉంటాము. అలాగే మూడవది అచ్చన్ కోవిల్. ఇక్కడ జలతత్వము నాభికి క్రిందగా ఉండే స్వాదిష్టాన చక్రానికి ప్రతీకగా వెలసి ఉన్న ఈ క్షేత్రంలో రుద్రాక్ష శిలారూపంలో వెలసి ఉన్న అయ్యప్ప స్వామి గృహస్థుడిగా పూజింపబడుతూ ఉంటారు. అలాగే తర్వాత 4వది ఎరుమేలి. ఇక్కడ ఆలయంలో ధర్మశాస్త్ర కిరాత పురుషునిగా దర్శనమిస్తారు. ఈ ఎరుమేలిలోని అయ్యప్ప స్వామి మిత్రుడైన వావరు గుడి ఉంటుంది. 5వది శబరిమల. జీవి కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రానికి ప్రతీకగా శబరిమల ఉంటుంది. ఇక్కడ స్వామి జ్యోతి రూపంలో మకర సంక్రాంతి నాడు దర్శనమిస్తారు. ఈ 5 క్షేత్రాలే కాక పంబల రాజ్యంలోని ధర్మశాస్త్ర ఆలయం వెలసి ఉన్న ప్రాంతం జీవి కంఠ ప్రదేశంలో ఉండే ఆకాశతత్వాన్ని గల విశుద్ధి చక్రానికి ప్రతీకగా చెప్పబడుతుంది. ఇక్కడ స్వామిని బాలశాస్త్రగా పూజించడం ఆనవాయితీ. కేరళ రాష్ట్రంలో ప్రధానమైన అయ్యప్ప క్షేత్రాలు ఇవి.
అయితే ఈ విషయంలో వైదిక ధర్మం మరోలా కూడా చెప్తుంది. భార్య అన్న శబ్దానికి అర్థం నిజంగా మహిళ పక్కన ఉండటమే భార్యత్వం కాదు. మిమ్మల్ని ఆశ్రయించిన శక్తి మీతో ఉండటాన్ని స్త్రీ రూపంగా సంకేతిస్తారు. ఏ శక్తి రూపాన్ని ఆరాధన చేసినా ఇదే చెప్తారు. శ్రీకారం ఎక్కడ ఉంటే అక్కడ శక్తి పూజ ఉందని అర్థం. పూర్ణ పుష్కళ అంటే ఆయన భార్యలు కాదు, ఆయనకు ఉన్న శక్తులు. ఆయన వద్ద 2 గొప్ప శక్తులు ఉన్నాయని అర్థం. అవే పూర్ణతత్వం, పుష్కళత్వం. పూర్ణత్వం అంటే నిండుగా ఉండడం, ఎంతలా అంటే ఎంతమంది వచ్చినా ఇచ్చేంత పుష్కలంగా ఉండటం అని అర్థం. ఇలా ఎంతైనా ఇవ్వగలిగిన 2 శక్తులు ఉన్నవాడే పూర్ణ పుష్కళ సమేతుడు ఆ అయ్యప్ప స్వామి. ఇక ఇప్పుడు దక్షిణాపథంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ మకర సంక్రాంతికి స్వామివారిని జ్యోతి రూపంలో దర్శించుకోలేకపోయినా ఆయన గురించి తెలుసుకునైనా కొంచెమైనా పుణ్యం సంపాదించుకుందాం. స్వామియే శరణమయ్యప్ప మత్తభావాంగ గమనం